చెప్పినట్లు రాష్ట్రానికి అప్పు 12 లక్షల కోట్లు. ఇప్పుడు మనం ఇలాగ వీధిలో నడుచుకుంటూ వస్తుంటే కొన్ని వందల మంది, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, న్యూ కాలనీకి వెళ్ళండి, ఈరోజు నిన్న మేము తిరుగుతున్నాం కదా, కనీసం కట్టుకోవడానికి చీరలు లేక లేడీస్, దుప్పట్లు లేక చల్లో రోడ్ల మీద పడుకోవడం చాలా విచారం. అందుకే ఇప్పుడు మేము మందిరంకి వెళ్ళాలని అక్కడ స్టార్ట్ అయ్యింది. ఎక్కడైనా చర్చ్ ముందేటి, మందిరం ముందేటి, మాస్క్ ముందేంటి. నేను కోరేది ఏంటంటే తెలుగు ప్రజలంతా ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా గాజువాక మీడియా మిత్రులకు, సాయంత్రం 6:30 అయినప్పటికీ మీరు ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. మీ ద్వారా ఇంటికో దుప్పటి, తిండి లేని వారికి ఒక పూట తిండి, బట్ట లేని వారికి ఒక బట్ట. ఒకప్పుడు 40 లక్షలు వితంతువులకు చీరలు ఒకరోజు పంచాం. ఈ సంస్థలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రామ్ గారు చెప్పినట్లు ఇవన్నీ మూసేశారు. అయినప్పటికీ మన పని పార్టీలకు అతీతంగా మనం చేస్తున్నాం. ఎస్, నేను గాజువాకలో ఎంపీగా ఇప్పుడు నిలబడుతున్నాను. గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు, అందరికీ స్టీల్ ప్లాంట్ వాళ్ళందరూ ఎందుకు నాకు మద్దతు ఇస్తున్నారు? నేను తప్ప స్టీల్ ప్లాంట్ని ఎవరు కాపాడలేరు. అది జిండాల్ దగ్గర నుంచి కానీ, లేకపోతే అదానీ దగ్గర నుంచి కానీ, అంబానీ దగ్గర నుంచి కానీ, మోదీ దగ్గర నుంచి కానీ, వీళ్ళందరూ జడిసున్నారు. మీడియా మిత్రులు మీరిచ్చిన సపోర్టుతో, ఇక్కడ ప్రజలిచ్చిన సపోర్టుతో అద్భుతాలు చేస్తాం. రాష్ట్ర 12 లక్షల కోట్లు అప్పు తీర్చుతాం. ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించండి. 7569441275 గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారికి 3 అవకాశాలు ఇచ్చాం, కాంగ్రెస్కి 11 అవకాశాలు ఇచ్చాం, మోదీ గారికి 2 అవకాశాలు ఇచ్చాం. మన బడుగు బలహీన వర్గాలు, లోకల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మనం ఎందుకు ఒక అవకాశం తీసుకోకూడదు? లోకల్గా నేనెందుకు ఎంపీ కాకూడదు? మీరెందుకు గెలకూడదు? మన అభివృద్ధి మనం ఎందుకు చేసుకోకూడదు? మనకంటే ప్రపంచాన్ని అభివృద్ధి చేసే సత్తా ఇంకెవరికైనా ఉందా? లేదు. కనుక ఇంకొక 3 రోజులు కష్టపడదాం, 3 నెలలు. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి సీరియస్గా 2000 బూతుల్లో బూత్ కమిటీలుగా ఉండండి, మెంబర్స్ కన్నా. 98 వార్డులో వార్డు ఇన్ఛార్జ్, వార్డు కోఆర్డినేటర్స్. అలాగే ఇక్కడ 7 నియోజకవర్గాలు, గాజువాక, ఎస్కోత్, సౌత్ ఎమ్మెల్యేగా నేను నిలబడతాను, లేదా నేను మద్దతు ఇస్తాను అన్నవారు ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అసిల్మెట్ ఫంక్షన్ హాల్ మీకు తెలుసు కదా మంది, అక్కడికి రండి. 9 to 5 కలవండి. ఓటును దుర్వినియోగం చేయొద్దు. తెలంగాణ ప్రజలను చూసి మనం నేర్చుకోవాలి. ఏంటది? 24-25 లక్షల కోట్లున్న కేసీఆర్ నేనా చిత్తుగా ఓడించారు. పంజాబ్, ఢిల్లీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆమ్ ఆద్మీ పార్టీ అనే కేజ్రీవాల్ని 70లో 67 సీట్లు ఇచ్చారు. ఎందుకు? మనమైతే అప్పులు తీర్చి అభివృద్ధి చేయగలం కనుక మీరు నమ్మిన ప్రతి ఒక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి సోషల్ మీడియాలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టి ఇప్పుడున్న అన్ని పార్టీలకి అవకాశాలు ఇచ్చాం. నేను సపోర్ట్ చేశాను, మీరు మద్దతు ఇచ్చారు. ఏమైంది? 60,000 కోట్ల అప్పు 6 లక్షల కోట్లు అయింది చంద్రబాబు గారు ఉన్నప్పుడు. 6 లక్షల కోట్ల అప్పు 12 లక్షల కోట్లు అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఈ అప్పుకి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి ఇప్పుడు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు, 1,08,000 మంది అంగన్వాడీలకి పెర్మనెంట్ చేయలేని పరిస్థితి, 2 లక్షల టీచర్స్కి పెర్మనెంట్ చేయలేని పరిస్థితి, టైంకి జీతాలు. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ను చూడండి, రోజంతా కష్టపడినా రేట్లు పెరిగిపోయాయి, ఆదాయం తగ్గిపోయింది. ఒక్క ఆటో డ్రైవర్స్ అనే కాదు, లేబరర్స్ అందరూ. ఈరోజు 3 నెలల తర్వాత రేపు నా మిత్రులు పరుషోత్తం రూపాలా గారు వస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్. సెప్టెంబర్ 25ని స్టీల్ ప్లాంట్ అమ్మమని చెప్పడానికి, మాట ఇవ్వడానికి నా పుట్టినరోజుకి వచ్చారు. మళ్ళీ రేపు వస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది? జెండాలకు సీక్రెట్గా అమ్మేస్తున్నారు. 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి అమ్మిస్తుంటే మోదీ మీరు ఎందుకు అమ్ముతున్నారు అనే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా రాజీనామా చేశారా? అసలు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు పుట్టింది? 79లో. ఎలా పుట్టింది? దాదాపు 70 మంది సిపిఐ, సిపిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే పుట్టింది. 16,000 కుటుంబాలు భూదానం చేస్తే పుట్టింది.
28,000 కుటుంబాలు ఇప్పుడు కష్టపడితే అది ఫ్యాక్టరీ నడుస్తుంది. అలాంటిది మన స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకోలేకపోతున్నాం. మనకి రాజధాని లేదు, స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ లేదు, స్మార్ట్ సిటీలు లేవు. పిల్లలు ఆలోచించాలి. ఏదో ఆ రోజు 300 ఇస్తున్నారని ఏదో పార్టీకి వెళ్ళడానికి కాదు, ఏదో 3,000 ఇస్తున్నారని ఓటేయడం కాదు. నేను ఈ నాయకులందరికీ 100,000 కోట్లు ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. మరి ఎందుకు వీళ్ళు ఆపారు నన్ను? మనం బాగుపడకూడదని. మనమంటే ఎవరు? ఆ 2 కుటుంబాలు తప్ప మన బడుగు బలహీన వర్గాలు. నేను ఒక బీసీని. మనం 60% ఉన్నాం. 12 మంది ముఖ్యమంత్రులు రెడ్లు అయ్యారు, 5% ఉన్నోళ్ళు. మన బీసీ ఒకరు ముఖ్యమంత్రి అయ్యాడా? 16% ఉన్న దళితులు అయ్యారా? చూసుకోవాలని చెప్తాం. ఎందుకు అవ్వలేదు? వాళ్ళు అవ్వనివ్వరు. 2 కుటుంబాలు ఏలుతున్నాయి. ఎమ్మెల్యేలకు 1,000 కోట్ల ఆస్తి, ఎంపీలకు 10,000 కోట్ల ఆస్తి, ముఖ్యమంత్రులకు 5 లక్షల కోట్ల ఆస్తి. మీకు ఇచ్చింది ఏంటి? అరే మందు తాగరా, ధర్నా చేయరా, అల్లరి పెట్టరా, ఇదా మనం? అది ఆ మందు కూడా కల్తీయే. కరెక్ట్ చెప్పాను. సభాష్. కనుక నీ పేరు చెప్పు.